ఇప్పుడు కేజీ కెమికల్ వేస్తుంటే కేజీ దిగుబడి అయితే వేస్తాము, తిరిగి మొక్క మనకి అదే వేస్తాం. దానికి ఇస్తున్నాం అనుకుంటున్నాం కానీ తిరిగి మళ్ళీ మనకే వస్తున్నాం. ఒక్క ఎన్ని సంవత్సరాలకు వస్తుంది? ఎలాగ కట్ చేస్తారండి? ఒక్క ఎకరానికి ఎన్ని చెట్లు పడతాయండి? దిగుబడి ఎలా ఉంటుందండి? దిగుబడి హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు పాఠశాల యూట్యూబ్ ఛానల్. నేను మీ భాస్కర్ మాట్లాడుతున్నానండి. ఈరోజు మనం ప్రకృతి వ్యవసాయం చేస్తున్నటువంటి జొజ్జవరపు సతీష్ గారి పొలంలో ఉన్నామండి. ఈ పొలం నిడదవోలికి ఒక 20 కిలోమీటర్ల దూరంలో ఉందండి, కురుకూరు అనే గ్రామంలో. ఈయన ఇక్కడ ఎన్ని సంవత్సరాలు బట్టి చేస్తున్నారండి? 12 సంవత్సరాలు బట్టి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. ఇక్కడ ఈ పొలంలో ఎటువంటి ఎరువులు పురుగు మందులు వాడరంటండి. సతీష్ గారి పొలం చూద్దామని ఇక్కడ పంటలు ఏమి వేశారు, ఎలా చేస్తున్నారు ఏంటి చూద్దామని నేనైతే ఇక్కడ రావడం జరిగిందండి. అలాగే నాతో పాటు మీకు కూడా ఈ పొలంలో ఉన్న విశేషాలన్నీ మీకు తెలియజేస్తానండి. తప్పనిసరిగా వీడియో చివరి వరకు చూడండి. రండి మరి పొలం వెళ్దాం. నిడదవోలు పట్టణానికి సుమారుగా 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక చిన్న గ్రామమే కురుకూరు అండి. ఈ గ్రామ జనాభా 2000 అండి. ఈ గ్రామంలో జొజ్జవరపు సతీష్ గారు ఉన్నత చదువులు చదువుకున్న, ఉద్యోగం చేస్తున్న, తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన 5 ఎకరాల వ్యవసాయ క్షేత్రంలో తను చేసే ఉద్యోగం న్యాచురల్ ఫార్మింగ్ వైపు ఉండటం వలన ఆయనకి వ్యవసాయాన్ని కూడా ప్రకృతి వైపు న్యాచురల్ ఫార్మింగ్ చేయాలన్న ఆలోచనతో గత 12 సంవత్సరాలుగా ప్రకృతి వ్యవసాయం అయితే చేస్తున్నారండి. ఈ ప్రకృతి వ్యవసాయంలో ఆయనకి అనేక ఒడిదొడుకులు ఎదురైనా కానీ వాటినన్నిటినీ అధిగమించి తోటి రైతులకు ఆదర్శంగా నిలిచారండి ఈ ప్రాంతంలో. కురుకూరు గ్రామంలో రైతులు ప్రధానంగా కొబ్బరి, కోకో, పామాయిలు పండిస్తున్నారండి. అలాగే కొంతమంది రైతులు పొగాకు పండిస్తున్నారు. మరికొందరు కోళ్ల ఫారాలు, డైరీ ఫారాలు ఇలాంటి వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు స్థాపించి తాము ఉపాధి పొందడమే కాకుండా మరికొంతమందికి ఉపాధి కల్పిస్తున్నారు. మెయిన్ క్రాప్ కొబ్బరి. ముఖ్య పంట ఏంటంటే ప్రధాన పంట కొబ్బరి అండి. మనకి ఈ కొబ్బరిలో ఏం చేసామంటే మనకి అంతర పంటలుగా కోకో, ఒక్క, పైనాపిల్, మిరియాల, కొబ్బరికి చెట్టుకి మధ్యన సాల్కి 27 అడుగులు దూరం. ఓకే అండి. అందులో వచ్చేటప్పటికి మనకి మధ్యలో ఈ 27 అడుగులకి మధ్యలో మనం కోకో పెట్టడం జరిగింది. కోకో మొక్కలు పెట్టారు. కోకో మొక్కలు ఏంటి కొబ్బరికి మధ్యలోనండి. ఓకే అండి. కోకో అదేవిధంగా కోకోకి కొబ్బరికి మధ్యలో ఒక్క పెట్టామండి. మళ్ళీ ఏదండి ఒక్క మొక్క? ఒక్క ఇది అండి. కోకోకి కొబ్బరికి మధ్యలో ఒక్క పెట్టామండి. ఇవ్వండి ఒక్క చెట్లు. ఇవి కూడా చాలా పెద్ద ఒక్క చెట్లు. ఈ ఒక్క వేసి ఎంతకాలం అయిందండి? 4 years అవుతుందండి. అంటే ఇప్పుడు కొబ్బరి చెట్టుకి మధ్యలో 27 మీటర్లు అండి. 27 అడుగులండి. 27 అడుగులు మధ్యలో కోకో మొక్కలు ఎన్ని పడినాయండి? 2. కొబ్బరి చెట్టుకి మధ్యలో కోకో మొక్కలు వేసామండి. ఎన్ని అండి? ఒక ఎకరానికి వచ్చేటప్పటికి మనకి కొబ్బరి చెట్లు వచ్చేటప్పటికి ఒక ఎకరానికి 60 కొబ్బరి చెట్లు అండి. కోకో మొక్కలు వచ్చేటప్పటికి 165 కోకో మొక్కలండి. అదే ఎకరంలో అంటే 60 కొబ్బరి మొక్కలు, 165 కోకో 165 కోకో మొక్కలు, 120 ఒక్క మొక్కలండి. 120 ఒక్క మొక్కలు. అదే 120 ఒక్క మొక్కలకి మళ్ళీ 120 మిరియాల మొక్కలండి. ఇవ్వండి. మిరియం కూడా వేసారు. దీనికే మిరియాలు కూడా పెట్టామండి. ఇది ఒక్క మొక్కకి పాకిస్తారు. ఇది ఒక్క మొక్కకి పాకిస్తామండి. కొబ్బరి చెట్టుకి పాకించవచ్చు అంటారు కానీ మేము కొబ్బరి చెట్టుకి పెట్టలేదు. ఎందుకంటే గతంలో మా పక్క రైతుకి పెట్టడం జరిగిందండి. దీనికి పెడితే ఏమైందంటే ఈ కొబ్బరి ఎక్కేటప్పుడు కట్టడం ఏం చేస్తున్నారంటే దాన్ని నరికేయడం, లేదంటే అది పోత కింద పాడేయడం. అందు గురించి దీనికి కొబ్బరికి పెట్టకుండా ఈ ఒక్కగా మేము ఈ మిరియాలు అనేది పెడతాం జరిగింది. అదే విధంగా మనకి మధ్యలో గ్యాప్ ఉన్న దగ్గర ఏం చేసామంటే పైనాపిల్ కూడా పెట్టారు. ఓకే అండి. ఈ విధంగా మనం ఈ 5 ఎకరాల్లో కూడా 5 రకాల పంటలు అనేది మనం వేయడం జరిగిందండి. ఇంచుమించు ఒక 12 సంవత్సరాల నుంచి న్యాచురల్ ఫార్మింగ్ చేస్తున్నాము. ఒక 8 years నుంచి మట్టుకి 0 కెమికల్ అండి. అంతకుముందు 50-50 చేసేవాడు. 8 years నుంచి మొక్క పెరుగుదలకు యూరియా, DAPలు కానీ తర్వాత పురుగుల నివారణకు ఇది పురుగు మందులు కానీ అదేవిధంగా కింద కలుపు మందులు కానీ ఏమి వాడతాదండి. ఒక 8 సంవత్సరాల నుంచి ఏం కలుపు కూడా లేదు. ఉన్నా కూడా ఉంది, అక్కడక్కడ ఉందండి. దానికి ఏం చేస్తుంటే బ్రష్ కట్టర్ ఉందండి మా దగ్గర. ఇక్కడే ఉంది బ్రష్ కట్టర్. ఆ బ్రష్ కట్టర్తో మేము సంవత్సరానికి 2 times బ్రష్ కట్టర్తో మనం ఏదైతే ట్రిమ్మింగ్ కింద చేసుకుంటాం చూసారో ఆ విధంగా ఆ బ్రష్ కట్టర్ది గడ్డి అనేది కొట్టడం జరుగుతుంది. 2 times కొడితే ఈరికి కలుపు అనేది నివారించబడుతుంది. ఓకే అండి. దీనికి అన్నీ కూడా మనకి ఓన్గా వర్మీ కంపోస్ట్ ని సొంతంగా తయారు చేసుకుంటానండి.
మరి దిగుబడి ఏమి తగ్గలేదండి ఈ ఆర్గానిక్ వ్యవసాయం చేయడం వల్ల? కొబ్బరి మనకి కొబ్బరి కానీ కోకో కానీ దిగుబడి అనేది ఏం తగ్గలేదండి. ఇంచుమించు అంటే మామూలు ఎరువులు పురుగు మందులు వేసినట్టుగానే వచ్చేస్తుంది దిగుబడి. వస్తుందండి. దిగుబడి అయితే తగ్గల. దిగుబడి అయితే వర్మి కంపోస్ట్ ద్వారానే మొత్తం అంత కల్చర్ చేస్తున్నారు. వర్మీ కంపోస్ట్ కూడా యూజ్ చేయడం జరుగుతుంది. అంటే ఇప్పుడు కొబ్బరి చెట్లకి మీరు వేసేది ఇదేనండి వర్మి కంపోస్ట్ వేస్తున్నారు? వర్మీ కంపోస్ట్ మనం కోకోకి వేస్తామండి. కొబ్బరి కానీ కోకో కానీ ఒక్క కానీ ఈ వర్మీ కంపోస్ట్ మనం వేయడం జరుగుతుంది. ఓకే అండి, ఇదండి మొత్తం తయారైపోయిందండి. ఇది పైన తయారైంది. ఇప్పుడు ఫ్లోనింగ్ చేస్తున్నారండి. ఫ్లోనింగ్ అయిన తర్వాత వేస్తాం అనమాట అండి. ఓహో, ఇదే వర్మీ కంపోస్ట్ మొత్తం 5 ఎకరాలకి కూడా మీ సొంతంగా తయారు చేసిన వర్మీ కంపోస్ట్ వేస్తాను. 5 ఎకరాలకి ఇది సరిపోతుందండి? ఈ ప్లాంట్ ఈ యూనిట్ సరిపోతుంది? సరిపోతుంది. ఇది ఎలా ఎన్ని టన్నులు వస్తుంది సంవత్సరానికి? ఇది 6 టన్నులు వస్తుంది సంవత్సరానికి. అంటే ఒకసారి తయారు చేస్తామండి. ఇది తయారు చేసి వేసేసుకుంటాము. మళ్ళీ ఈ షెడ్ వేరే విధంగా ఉపయోగిస్తామండి. మళ్ళీ తర్వాత మళ్ళీ సీజన్ వచ్చేప్పుడు మళ్ళీ తయారు చేసుకుని మళ్ళీ వేసుకుంటాం అనమాట. ఓకే అండి, అప్పుడు వర్మీ వాష్ వస్తుందండి మనకి. వర్మీ వాష్ ఇది ఇందులోకి వస్తుంది. దీనిలో స్టోర్ చేస్తారు వర్మీ వాష్. దీన్ని మన పైన డ్రిప్ ఇస్తాం కదండి, దానికి యాక్చువల్గా వర్మీ కంపోస్ట్ అనేది తడపాలి మనం. వీక్లీ ట్వైస్ కానీ వీక్లీ థ్రైస్ కానీ తడపాలి. వీక్ 2 సార్లు కానీ 3 సార్లు కానీ తడపాలి. ఇందులో కూడా ఉంది. ఇప్పుడు ఏం చేస్తామంటే మనం ఆ తడిపి మాన్యువల్ అవసరం లేకుండా డ్రిప్ పెట్టడం జరిగిందండి వర్మీ కంపోస్ట్. ఆ డ్రిప్ పెట్టినప్పుడు పైన తడుపుతాం మనం. తడిపినప్పుడు కొద్దిగా ఏదైనా చెమ్మ ఏదైనా దిగింది అనుకోండి, వర్మీ వాష్ రూపంలో ఈ కుండీలోకి వస్తుంది. ఇదిగోండి, ఇది వర్మీ వాష్. దీన్ని ఏం చేస్తారండి? దీన్ని ఏం చేస్తామంటే మనకి మోటార్ దగ్గర జీవామృతం ట్యాంక్ ఉందండి. దీన్ని తీసుకుని ఆ ట్యాంక్ లో పోసి డ్రిప్ ద్వారా మొత్తం తోటకి ఎక్కించడం జరుగుతుంది అనమాట. కొబ్బరి తోటల మధ్యలో ఒక్కేసి ఎంతకాలం అయిందండి? ఒక్కేసి ఒక 5 years అవుతుందండి. 4.5 కనిపిస్తున్నాయి కదా, 4.5 years అవుతుందండి ఒక్కేసి. దిగుబడి స్టార్ట్ అయిందండి. ఇప్పుడే నీరుడు కొద్దిగా కాసిందండి. ఈ ఏడు కూడా ఇప్పుడు స్టార్ట్ అయిందండి. నీరుడు ఈ ఏడు కొద్దిగా నీరు అక్కడక్కడ ఒక 20 చెట్లు కాసినాయండి. ఈ ఏడు ఇంకా ఎక్కువ చెట్లు కాస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మీరు వేసి ఎంతకాలం అయిందండి? 1 year అవుతుందండి. 1 year. అది ఏంటండి అలాగా? దానికి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది దిగుబడి? మనకి 1.5 years స్టార్ట్ అవుతుందండి. నెక్స్ట్ ఇయర్ స్టార్ట్ అవుతుందండి. మీరు 1 year అయిందండి వేసి. కొంచెం నీడ గురించి అంత స్పీడ్గా అది పాకట్లేదు. ఇంకో 1.5 yearకి మనకు కాస్తుందండి మీరు. తర్వాత దీనికి సంబంధించి మనకి కింద నేలలో ఈ వర్మీ కంపోస్ట్ చేస్తున్నామండి. తర్వాత దీనికి వర్మీ వాష్ కూడా ఎక్కిస్తున్నాము. అదే విధంగా మనకి జీవామృతం ట్యాంక్ ఆటోమేటిక్ సూపర్ జీవామృతం అని చెప్పి అక్కడ ఆటోమేటిక్ జీవామృతం సిస్టమ్, ఆటోమేటిక్ ఫిల్టరింగ్ సిస్టమ్ ఆటోమేటిక్ అదే ఫిల్టర్ చేసుకుంటుందండి. ఆఫీస్ మోటార్ ద్వారా డ్రిప్కి వెళ్ళిపోతుంది జీవామృతం. ప్రతి చెట్టుకి ప్రతి మొక్క జీవామృతం అనేది మాన్యువల్ అవసరం లేకుండా వెళ్ళిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ డ్రిప్ సిస్టమ్ ద్వారా వెళ్ళిపోతుంది. అది కూడా చూద్దాం ఇప్పుడు. అయితే ఇప్పుడు మీకు ఈ దీనికి వర్మి కంపోస్ట్ అవసరమైన పేడ ఎరువు ఎక్కడ నుంచి? పేడ మేము ఏం చేస్తూ ఉంటారండి, మీ వర్మీ కంపోస్ట్ కావాలని పేడ మనకి తాడపిల్లలు కూడా తనకు ఈ డైరీలు ఉంటాయి కదండి, డైరీల దగ్గర నుంచి డైరెక్ట్ పేడ తీసుకుంటాం. మీరేమి మెయింటైన్ చేయట్లేదండి? మనకు పశువులు అవి లేవండి. ఒక ఆవు ఉంది. ఒక ఆవు ఏం చేసామంటే నేను జాబ్ పర్పస్ లో వేరే డిపార్ట్మెంట్ లో జాబ్ కూడా చేస్తాను, న్యాచురల్ ఫార్మింగ్ దాంట్లో. అందు గురించి ఏంటంటే మనకి ఆవులను మేపడం ఇబ్బంది అవుతుంది. అందు గురించి ఏం చేసామంటే నాకున్న ఆవుని పక్క రైతుకి ఇచ్చి ఆ పక్క రైతు పాలు దూడలో ఆయన దాని నుంచి వచ్చిన పేడ మూత్రం మనకి ఇచ్చేలాగా మాట్లాడుకోవడం జరిగిందండి. ఆ విధంగా ఆ పేడ మూత్రం మనం ఉపయోగించుకుని ఈ 5 ఎకరాల న్యాచురల్ ఫార్మింగ్ అనే పద్ధతిలో చేయడం జరుగుతుంది అనమాట. అదేనండి. ఓకే అండి, బాగుంది. మిమ్మల్ని బట్టి ఇంకెవరన్నా చుట్టుపక్కల ఎవరైనా ఇన్స్పైర్ ఈ గ్రామంలో నన్ను చూసి ఒక దగ్గర ఒక 20-25 మెంబర్స్ ఫార్మర్స్ ఒక 300-400 ఎకరాల్లో ఈ ప్రకృతి వ్యవసాయం అనేది చేస్తున్నారండి. మొదలు పెట్టారు. మీరు ఫస్ట్ ఈ ఏరియాలో ప్రారంభించింది ఫస్ట్ మనమే. ఫస్ట్ నేను స్టార్ట్. మిమ్మల్ని బట్టి వేరే వాళ్ళు స్టార్ట్ చేశారు, ఆల్రెడీ చేస్తున్నారు. అలాగని చెప్పి పూర్తిగా కెమికల్ వాడకుండా చేయట్లేదు, కొద్దిగా 50-50 చేస్తున్నారు. రాబోయే ఫ్యూచర్ లో రాబోయే 2-3 సంవత్సరాల్లో వాళ్ళు మొత్తం కెమికల్ మానేసి మొత్తం ఆర్గానిక్ వైపు వెళ్లే దిశగా వాళ్ళు అడుగులు వేస్తున్నారండి. కొబ్బరి తోట ఇది ఎన్ని సంవత్సరాలు? కొబ్బరి తోట వచ్చి 35 years అండి. ఇప్పుడు దిగుబడి ఏమైనా పెరిగిందండి ఇది మొదలు పెట్టాక? మీరు ఆర్గానిక్ దిగుబడి అంటేనండి మనకి కొబ్బరిలో మేము గమనించింది ఏంటంటే మనకి 2000 కరోనాకు ముందు మనకి వైట్ ఫ్లై రావడం జరిగిందండి. మనకి కరోనాకు ముందు వైట్ ఫ్లై తెల్లదాము రావడం జరిగింది. దానికి అది తెల్లదాము వచ్చినప్పుడు ఏమైందంటే మనకి ఇక్కడ
తోటలన్నీ కూడా తెల్లదోమ వల్ల ఆయిల్ పామ్ తోటలో కొబ్బరి తోటలో కూడా గణనీయంగా దిగుబడి తగ్గిపోయింది. కానీ అప్పటికే మనం ఈ నేచురల్ ఫార్మింగ్ పద్ధతిలో ఉన్నాం కాబట్టి దిగుబడి అనేది తగ్గలేదు. లోకల్ గా ఆయిల్ పామ్ కానీ ఆయిల్ పామ్ చేసే రైతు కూడా ఉన్నారండి. అప్పటికి నేను ఇంకో రైతు వైట్ రోజు చేస్తున్నాం. ఆ రైతు ఆయిల్ పామ్ చేస్తాను, నేను కొబ్బరి చేస్తాను. మా ఇద్దరికే కూడా ఆ రైతుకి ఆయిల్ పామ్ దిగుబడి తగ్గలేదు, నా కొబ్బరి దిగుబడి కూడా తగ్గలేదు. కంటిన్యూగా దోమ అంటే దోమ ఉంది లేకుండా లేదు, ఉంది. దాని వల్ల పంట దిగుబడి అనేది తగ్గలేదు. దోమ అయితే మీ చెట్లు కూడా అటాక్ చేసింది, ఉంది. దాని ప్రభావం ఎంతో కొంత కనిపించింది. దిగుబడి తగ్గలేదు. అలాగని మొక్క కూడా ఏమీ డ్యామేజ్ కాలేదు, పూర్తి డ్యామేజ్ కాలేదు. కెమికల్ తో పోలిస్తే డ్యామేజ్ కూడా తక్కువ ఉంది, నష్టం శాతం. దానికి ఏమైనా మీరు స్ప్రేయింగ్ గట్ట ఏమీ చేయలేదు. మేము జస్ట్ ఏం చేసామంటే ఇలాగా పసుపు అట్లా అంటించడం జరిగిందండి. ఇలాగా తెల్లదోమ నివారణకై కొంతవరకు నివారణకై ఇలాగా పసుపు అట్టలో ప్రతి కొబ్బరి చెట్టుకి అంటించడం జరిగిందండి. ఈ విధంగా దీని చూసారు, ఇది అంటుకున్నదంతా కూడా ఇది తెల్లదోమేనండి. ఇదంతా తెల్లదోమ అంటుకున్నదంతా కూడా తెల్లదోమ. కొంతవరకు ఈ పసుపు అట్లకి ఉంటదండి, గమ్ము ఉంటదండి. ఇది గమ్ము స్టిక్కీ గమ్ము, ఇది గమ్ము ఉంటదండి. ఇది దీనికి కొంతవరకు ఇది ఇక్కడ మార్కెట్ లో దొరుకుతుంది, మనకి బాగా మార్కెట్ లో దొరుకుతుంది. ఇది కొంతవరకు ఉపయోగపడింది. కొంత జీవామృతం ఇవ్వడం గురించి కూడా మొక్క రెసిస్టెన్స్. అంటే నాకు తెలియగడుగుతున్నాండి, ఇది ఇక్కడే కట్టారు కదా, ఎగురు పైనుంచి పైన ఉంటదండి. మనకి ఇది ఏంటంటే 4 అడుగులు పైన ఎగురుతుందండి వైట్ ఫ్లై అనేది. ఈ ఎగిరేది ఏంటంటే ఇది ఎగిరిది అంటుకోకుండా కాకుండా ఇది అట్రాక్షన్ చేస్తుంది. తెల్లదోమని వైట్ ఎల్లో స్టిక్కీ అనేది అట్రాక్ట్ చేస్తుంది. అంటే అది అలా వెళ్ళేదాన్ని కూడా దీని వైపు చూపు ఆకర్షించుకుని దీని వైపు రప్పించుకుంటది. రప్పించుకుని దీని దగ్గరికి వచ్చినప్పుడు ఆటోమేటిక్ అంటుకుపోతుంది. దీని గమ్ము ఉండడం వల్ల దీనికి అంటుకుపోద్ది. ఇది వెళ్ళే ఆన్ ద వేలు అంటుకోవడమే కాకుండా అట్రాక్ట్ చేద్దాం అనమాట. ఎల్లో స్టిక్కీ ట్రాప్ అనేది అట్రాక్ట్ చేద్దాం, వైట్ ఫ్లై ఆకర్షిస్తుంది అనమాట. దీనికి అంటుకుంటది అనమాట. అలాగే కొంత ఎక్కువ కాదు, కొంతవరకు ఇది ఉపయోగపడింది. జీవామృతం ఇవ్వడం వల్ల మొక్క రెసిస్టెన్స్ పెరిగి కొంచెం బాగా తట్టుకుని దిగుబడి అయితే తగ్గకుండా మాకు బాగానే వస్తుందండి కొబ్బరి కూడా. ఓకే అండి. మీరు కొబ్బరి కాయలు తీస్తారండి, కొబ్బరి బొండాలు అమ్ముతారు? నేను కొబ్బరి కాయలు తోట లీజుకి ఇస్తానండి. ఇప్పుడు నేను ఎకరం 45,000కి లీజుకి ఇచ్చేస్తున్నానండి కొబ్బరి తోట. ఎకరం 40,000కి లీజుకి ఇస్తున్నాను. కింద కోకో అదినేమో నేను ఓన్ గా చేసుకుంటాండి. మీరు చూసుకోండి, దీనికి జీవామృతం కొబ్బరి చెట్లు మాత్రం, కొబ్బరి చెట్లు బట్టి ఓన్లీ వాళ్ళు కూడా ఏమి కెమికల్ వేయరండి, ఏమి యూజ్ చేయరు. ఓన్లీ వాళ్ళ కాయలు తీసుకుని వెళ్తారండి. అందుకే ఏమి వాటరింగ్ అంతా మీరే చేస్తారు. వాటరింగ్, డ్రిప్ సిస్టమ్, జీవామృతం సిస్టమ్, వర్మీ కంపోస్ట్, తర్వాత ఈ కోకోకి ఏమైనా కషాయాలు స్ప్రేయింగ్, ఏదైనా పురుగు వచ్చినా ఏదైనా తెగులు వచ్చినా కూడా ఏమైనా తెగుళ్ళు వచ్చినా కూడా మనం అన్ని మీరే కేర్ చేస్తారు. వేప గింజల కషాయం కానీ, తర్వాత పొల్లటి మజ్జిగ తెగులు నివారణకు కానీ, సూడోమోనాస్, ట్రైకోడర్మా కానీ, ఇవన్నీ కూడా దానికి మళ్ళీ ఫ్లవరింగ్ ఏమో ఎగ్గామిన్ యాసిడ్, ఫిష్ అమిన్ యాసిడ్, పంచగవ్య, ఇవన్నీ కూడా మనమే ఓన్ గా స్ప్రేయింగ్ చేసుకుంటాం. ఇవన్నీ మీరే తయారు చేస్తారా, ప్రిపేర్ చేస్తారా? అంటే ఫిష్ అమిన్ యాసిడ్, ఎగ్గామిన్ యాసిడ్ అని తయారు చేస్తాము. పంచగవ్య అనేది బయట మా ఊర్లో ఎన్పిఎం షాప్ ఉందండి. ఎన్పిఎం అదే ఈ విధంగా తయారు చేసి అమ్మే షాప్ ఉందండి మా ఊరు. ఆ షాప్ దగ్గర నుంచి పంచగవ్య అన్ని మేము తీసుకుంటాం అనమాట అండి. ఓకే అండి, బాగుందండి. అదిగోండి, సతీష్ గారు గత 12 సంవత్సరాలు బట్టి నేచురల్ ఫార్మింగ్ చేస్తున్నారండి. ఈయన తోటలో ఉన్నాం ఇప్పుడు. నిడదవోలుకి ఒక 20 కిలోమీటర్ల దూరంలో ఉంది పొలం. చూస్తున్నారు కదా, చాలా పచ్చగా నవనవలాడుతూ ఉందండి తోట. ఎక్కడ నీటి ఎద్దడి కానీ ఏం కనపడలేదండి. వేసవకాలం అయిపోయినా కానీ మీకు ఇక్కడ వాటర్ ఇబ్బంది ఏం లేదు కదండి? నీటి ఇబ్బంది లేదు. బోర్లు ఉన్నాయండి? ఒకటే అండి. ఈ 5 ఎకరాలకి ఒక బోర్ ఉందండి. 10 ఎకరాలకు బోర్ అండి, వేరే వాళ్ళు. అదే 10 ఎకరాల మీద ఒక బోర్ ఉందండి. నీట్గా అయితే ఎద్దడి లేదు. దిగుబడి కూడా ఏం తగ్గలేదంటండి తెల్లదోమ వచ్చినా కానీ. కోకోలో కొబ్బరి తోటలో అయితే ఏం దిగుబడి తగ్గలేదు అంటున్నారు. ఒకసారి వెళ్ళి జీవామృతం యూనిట్ చూద్దామండి. జీవామృతం యూనిట్ దగ్గర కూడా వెళ్దాం. మరి ఇలాగా మీకులాగా ప్రకృతి వ్యవసాయం మొదలు పెట్టారన్నారు కదా, ఈ జీవామృతం కానీ లేకపోతే ఈ వర్మి కంపోస్ట్ కానీ వాళ్ళు తయారు చేసుకుంటారండి, బయట నుంచి తెచ్చుకుంటారా? జీవామృతం వాళ్ళు సొంతంగా తయారు చేసుకుంటారండి. ప్రస్తుతానికి అయితే వాళ్ళు వర్మి కంపోస్ట్ ఇట్లేదు కానీ మామూలు పశువుల పెంట మట్టికి వేస్తున్నారండి. వాళ్ళు ఏం చేస్తున్నారండి వ్యవసాయం? వాళ్ళు కూడా కొంతమంది రైతులు పామాయిల్ ఉందండి, కొంతమంది కొబ్బరి కోకో ఉంది. వాళ్ళది కూడా పామాయిల్, కొబ్బరి, కోకో. వాళ్ళు కూడా ఈ ఒక్క తీసారంటారా? ఒక్క ఒక 2-3 వేసారండి. మిగతా రైతులు కూడా వేయడానికి ఇప్పుడు రెడీ అవుతున్నారండి. మీరు ఇవ్వండి.
మిరిగి ఇంకా వేయలేదండి ఎవరు, మిరిగి మనం వేసామండి. మీరే వేసారు ఫస్ట్ ఏరియాలో? మనం వేసాం. ఓకే అండి. ప్రతిరోజు ఉదయం సాయంత్రం తిప్పాలండి మనం. ఆ తిప్పి అవసరం లేకుండా ఏరియేటర్ అనేది పెట్టడం జరిగిందండి. చూడండి ఇది ఎలాగా అవుతుందో. అదే అదే ఈ దీనివల్ల ఏంటంటే మనకి జీవామృతం తిప్పడం వల్ల ఏంటంటే ఇందులో ఉన్న సూక్ష్మజీవులకి ఆక్సిజన్ అనేది అందుతుంది మనకి జీవం తిప్పడం వల్ల. ఇప్పుడు అదే ఆక్సిజన్ మనం డైరెక్ట్ గా ఏరియేటర్ ద్వారా మనిషి అవసరం లేకుండా తిప్పుతారు కదా, మాన్యువల్ గా తిప్పుతారు. ఇప్పుడు ఆ తిప్పి అవసరం లేకుండా మనకి అంత మాటలు డైలీ మనిషి వచ్చి తిప్పి అవసరం లేకుండా ఈ ఫిష్ ఎక్వేరియం పెట్టి ఏరియేటర్ పెట్టి పెట్టడం జరిగిందండి. ఇది ఏంటంటే మోటార్ కరెంట్ ఉన్న 7 గంటలు ఇది ఇలాగ రన్ అవుతూ ఉంటుంది అన్నమాట. అప్పుడు ఈ ఆక్సిజన్ అనేది డైరెక్ట్ గా జీవామృతానికి ఇవ్వడం జరుగుతుంది. దీని వల్ల ఏంటంటే మనకి మనిషి తిప్పి అవసరం ఉండదు ఒకటే. రెండోది ఏంటంటే 7 days లో తయారవలసిన జీవామృతం 5 days లోనే తయారైపోతుంది. ఈ విధంగా తయారైన జీవామృతం మనం సతీష్ గారు అంటే నాకు కూడా పూర్తిగా తెలియదు, జీవామృతం ఎలా తయారు చేస్తారండి? ఎలా ద్వారా తయారు చేస్తారు? ఏ విధంగా అంటే ఇలా రండి, మనం ఏ విధంగా తయారు చేస్తాం అంటేనండి, ఫస్ట్ 200 లీటర్ల డ్రమ్ముకి ఇది 200 లీటర్లు బట్టి డ్రమ్ అండి. దీంట్లో ఏం చేస్తామంటే మనం 10 లీటర్ల మూత్రం, నాటావు మూత్రం, 10 కేజీలు నాటావు గోమూత్రం తీసుకుంటాం. 10 లీటర్లు గోమూత్రం, 10 లీటర్ల మూత్రము, 10 కేజీలు పేడ, 2 కేజీలు నల్ల బెల్లం. తాటి బెల్లం అని కాదు, హైడ్రోస్ కలపన బెల్లం అండి. ఆర్గానిక్ బెల్లం, నల్ల బెల్లం, అది 2 కేజీలు. 2 కేజీలు పప్పుల పిండి, అంటే మినప్పిండి గానీ, ఉలవపిండి గానీ, శనగపిండి గానీ, ఏదైనా పప్పుల పిండి, ఏదైనా పప్పుల పిండి 2 కేజీలు. ఒక గుప్పుడు పొట్టమట్టి లేదా గట్టుమట్టి 2 కేజీలు తీసుకుని మనం ఒక డ్రమ్ములో 200 లీటర్లకి ఇవన్నీ వేసుకుని మనం తయారు చేసుకుంటాం. మేము ఏ విధంగా చేస్తామంటే ఈ విధంగా ఒక 200 లీటర్ల జీవామృతం తయారు చేసుకుని ఈ డ్రమ్ములో ఇది తయారైన తర్వాత దీన్ని వడపోసుకుని ఈ 1200 లీటర్ల ట్యాంక్ లో పోసుకుంటున్నామండి. ఆ గొడ్డుకి వడపోస్తారండి? ఇది వడపోస్తుందండి. మేము ఓన్ గా సొంతంగా తయారు చేసుకున్న ఫిల్టర్ అండి ఇదండి. ఓకే ఓకే. మేము డ్రమ్ కరెక్ట్గా పట్టిలాగా డ్రమ్ కరెక్ట్గా పడతాం. మేము సొంతంగా తయారు చేసుకున్న ఫిల్టర్, ఈ నిడదల్లో తయారు చేసుకున్నాం సొంతంగా. అదేనండి. ఈ ఫిల్టర్ ద్వారా ఈ జీవామృతాన్ని వడబోసి ట్యాంక్ లో పోసుకుంటారు. ట్యాంక్ లో పోసిన తర్వాత ఏం చేస్తామంటే ఈ వడబోసుకుని కదండి మనం, దీనికి ఏం చేస్తామంటే మేము జీవన ఎరువులు అంటే బయోకల్చర్స్ అంటే మీకు జీవన ఎరువులు అందులో జీవం ఉంటుంది అన్నమాట. అవి మన నేల నుంచి తీసినవి కదా ల్యాబ్ లో తయారు చేస్తారండి. జీవన ఎరువులు ఏంటంటే బయట జీవన ఎరువులు ఏంటంటే అజిటోబ్యాక్టర్, ఫాస్ఫోబ్యాక్టర్, జింక్, ఐరన్, ఎన్పికే, సల్ఫర్, మెగ్నీషియం, బోరాను, ఇవన్నీ కూడా ఒక 15 రకాల జీవన ఎరువులు ఉన్నాయండి. ఇవన్నీ కూడా 1 లీటర్ అందులో ఆ జీవామృతంలో కలుపుకుంటాం. కలుపుకుని ఇది 1200 లీటర్ల ట్యాంక్ కదండి, 200 లీటర్లు ఇవన్నీ పోస్తాము. మిగతా 1000 లీటర్లో నీళ్లు పోసేసి ఒక 10 కేజీలు బెల్లం వేస్తాం. 10 కేజీలు బెల్లం వేస్తే అది కూడా హైడ్రోస్ కలపన నల్ల బెల్లం. ముందు ఇందులో 2 కేజీలు కలిపేసాము, 200 లీటర్లు తయారు చేసాము. మనకు 1000 లీటర్లు కావాలి కాబట్టి 10 కేజీలు వేస్తాం. అంటే మళ్ళీ పేడామూత్రం అవసరం లేకుండా సూపర్ జీవామృతం అనమాట. ప్యూర్ జీవామృతం అంటే దాని సూపర్ జీవామృతం పేరు పెట్టడం జరిగింది. ఆ జీవామృతం కల్చర్స్ అన్ని కలుపుతాము. 1000 లీటర్లు నీళ్ళు పెట్టి అందులో 10 కేజీలు బెల్లం వేస్తామండి. బెల్లం వేసిన తర్వాత మనకి వారం రోజులకి తయారవడం జరుగుతుంది. ఈ జీవామృతం తయారైపోతుంది. 1 వీక్ లో తయారైపోతుంది. ఇది 10 days అవుతుందండి. ఆల్రెడీ వాడుతున్నాం. ఎన్ని రోజులు వాడుకోవచ్చండి అలాగా? ఇది మనకి మనం వడబోసుకుని పోసుకున్నాం కాబట్టి అది జీవామృతం మనకి నెలలోపు ఎప్పుడైనా వాడుకోవచ్చు. ఇప్పుడు మనకి ఏమవుతుందంటే జీవామృతం నెల రోజులు దాటిన తర్వాత ఎక్స్పైర్ అవుతుంది. కొంచెం ఈ లోపు వాడుకోవాలి. దాని వాల్యూస్ తగ్గుతుంది. మనకి ఇప్పుడు వాల్యూస్ తగ్గుతాయి కానీ మళ్ళీ చెట్టుకు కానీ పంటకు కానీ నష్టం ఉండదు. కానీ మనం మామూలుగా పేడామూత్రం వేసిన జీవామృతం అంత ప్రభావవంతంగా పనిచేయదు. 10 days లోపు వాడేసుకోవాలండి. ఏంటి పేడామూత్రం వేసిన జీవామృతం, ఎందుకంటే ఇందులో పేడ మట్టి అనేది ఘన రూపంలో ఉంటది. మనం యూజ్ చేయకపోతే ఏమవుతుందంటే ఈ ఘన రూపంలో ఉన్న పేడ మట్టి కుళ్ళిపోయి ఇది డీకంపోజ్ అయిపోతుంది. జీవామృతం కుళ్ళిపోయి అందులో సూక్ష్మజీవులు కూడా ఎక్స్పైర్ అవుతాయి. మనకి చూడండి ఏదైనా చెడు వాసన వస్తే మనం ఉండదు. అదే విధంగా ఇది కూడా జరుగుతుంది. ఇందులో ఏంటంటే మనం పోసుకున్నాం కాబట్టి ఇది అందులో కుళ్ళడం గానీ డీకంపోజ్ అవడం కానీ అలాంటిది ఏమి ఉండదు. జస్ట్ సూక్ష్మజీవులు పుడతాయి చనిపోతుంటాయి. అలా అందువల్ల ఇది ఏంటంటే గమ్ముని ఎక్స్పైర్ అవుతుంది అనమాట. కలిపిన తర్వాత తయారైపోయిన తర్వాత ఏం చేస్తామంటే ఫిల్టర్ చేస్తుందండి.
ఇక్కడ డ్రమ్ పెట్టారా? ఇది ఏమవుతుందంటే మనం ఈ గొట్టం అనేది ఎలాగుందంటే బయటికి వన్ అడుగు ఉంటుంది, 1 feet ఉంటుంది బయటికి. ఇదే గొట్టం లోపలికి 2 feet ఉంటుందండి. లోపలికి కుండి అంచు నుంచి లోపలికి 2 feet ఉంటుంది, మధ్య వరకు ఉంటుందండి. దానికి ఏం చేసామంటే హోల్స్ పెట్టేసి మనకి దోమల మెస లాంటిది మెస ఒక 6-7 పొరలు ఒక సంచిలా కుట్టేసి ఆ గొట్టాన్ని తొడవడం జరిగిందండి. అప్పుడు ఏమవుద్దంటే ఈ జీవామృతులు ఏమైనా ఇంకా ఏమైనా చిన్న చిన్నవి ఉన్నాయి కూడా ఫిల్టర్ అయిపోద్దండి. మనం ఇక్కడ గేట్ వాల్ ఓపెన్ చేయగానే ఇది ఫిల్టర్ అయిపోయి జీవామృతం అనేది డ్రమ్ లోకి వస్తుంది. ఫిల్టర్ చేసి జీవామృతం వస్తుంది. జీవామృతం ప్యూర్ ఇలా ఓపెన్ చేయగానే ఇదిగోండి. ఇందులో అసలు ఒక్క ఏముండవు. ప్యూర్ జీవామృతం డ్రిప్కి బ్లాక్ అవుతుంది కానీ అడ్డపడతాం కానీ ఏముండదు. ప్యూర్ జీవామృతం వస్తుంది. ఎందుకంటే వచ్చిన తర్వాత ఈ డ్రమ్ లోకి వచ్చిన తర్వాత ఏం చేస్తామంటే ఇక్కడ ఆఫ్ ఇచ్చి మోటార్ పెట్టి మెయిన్ అక్కడ ఆఫ్ ఇచ్చి మోటార్ పెట్టి ఈ డ్రమ్ లో నుంచి జీవామృతాన్ని గొట్టం ద్వారాగా మెయిన్ మోటార్ లోకి పంపిస్తామండి. ఇక్కడికి ఓకే ఈ గొట్టం ద్వారాగా మెయిన్ మోటార్ లోకి వస్తుంది. ఈ మెయిన్ ఈ వాటర్ కూడా వస్తుంటదండి. మెయిన్ వాటర్ ఈ వచ్చిన వాటర్ ఈ జీవామృతం రెండు కలిసి ఎక్కడెక్కడైతే చెట్టుకి నీళ్లు పడుతున్నాయో ప్రతి చెట్టుకి ప్రతి మొక్కకి ఈ జీవామృతం అనేది మనకి వెళ్ళడం జరుగుతుందండి. వితిన్ 45 minutes లో 5 ఎకరాలకి 1000 లీటర్ల జీవామృతం 45 minutes లో మనిషికి చెమట పట్టకుండా వెళ్ళిపోద్ది అనమాట. మళ్ళీ ఆ అడుగున 200 లీటర్లు ఉండిపోద్దండి కుండీలో. దాంట్లో మళ్ళీ నీళ్ళు పెట్టుకోవడం, బెల్లం వేసుకోవడం. అలాగా 6 నెలల వరకు దాన్నే కంటిన్యూ చేస్తాం. మళ్ళీ 6 నెలల తర్వాత మళ్ళీ ఒక డ్రమ్ తయారు చేసుకుని మళ్ళీ అది వడపోసుకుని అందులో పోసుకుంటాం మేడం. ఇలాగా ఈ సంవత్సరానికి 2 times మాత్రమే మదర్ జీవామృతం తయారు చేస్తాం మేడం. ఈ విధంగా చేయడం వల్ల ఏమైందంటే ఇది ఎన్నిసార్లు ఇస్తారండి సంవత్సరానికి? ఇది నెలకి 2 times ఇస్తామండి. నెలకు 2 సార్లు ఇస్తాం. 2 or 3 times కూడా ఇస్తాం ఒక్కోసారి. ఇది కంటిన్యూగా 3 times ఇస్తాం. మనం మెయిన్ అంటే నీరు పెట్టినప్పుడల్లా వదులుతారా? నీరు మనకి 4 days ఒకసారి వెళ్తుంటదండి. 2 times ఒకసారి ఇస్తుంటాం. 2 times ఒకసారి దీన్ని యాడ్ చేస్తుంటాం అనమాట. ఇప్పుడు ఎక్కిచ్చేస్తామండి, నీళ్ళు పెడతాం, మళ్ళీ వారం రోజులు తయారవుతుంది కదండి. వారం రోజులు 10 రోజుల్లో మళ్ళీ ఆ తయారైపోయిన తర్వాత మళ్ళీ ఇస్తామండి. మళ్ళీ నీళ్ళు పెట్టుకోవడం, బెల్లం వేసుకోవడం అలాగనమాట. ఆ విధంగా చేస్తాను. ఓకే. అయితే ఒరిజినల్ జీవామృతం మాత్రం ఇప్పుడు నెలకు 4 నెలలకు ఒకసారి, సంవత్సరానికి ఒక 3 సార్లు మాత్రం తయారు చేస్తాం. మొత్తం ఒరిజినల్ గా మళ్ళీ తయారు చేస్తాము. తయారు చేసిందని అందులో ప్రాసెస్ అంతా అందులో వడబోసుకుని అందులో పోసుకుని ఈలోగా ఎన్నిసార్లు సార్ దానికి బెల్లం యాడ్ చేసి చేస్తాం. ఈ విధంగా బెల్లం యాడ్ చేస్తే సరిపోతుందండి. ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే రైతుకి ఈజీ అవుతుంది. ప్లస్ అలాగని చెప్పి దిగుబడి జీవామృతం ఇస్తే ఏ విధంగా దిగుబడి వస్తుందో ఇది ఈ బయోకల్చర్స్ కలిపిన జీవామృతం ఇవ్వడం వల్ల కూడా సేమ్ దిగుబడి వస్తుంది. క్యాల్షియం దిగుబడి వస్తుంది అనమాట. ఓకే అండి, సరే అండి, బాగుందండి. జీవామృతం సిస్టమ్ బాగుంది. అయితే నేను కూడా కొంచెం వ్యవసాయం లేదు మాకు, తీసుకుందాం అనుకుంటున్నా. ఎలా చేయాలి ఏంటి అనేది తెలుసుకోవడం కోసం మీ దగ్గరికి వచ్చా. ఏంటండి తెల్లగా పట్టింది పురుగు పేన? పిండి నెల్లు అండి ఇది. ఈ పిండి నెలకి మనకు వేప గింజల కషాయం, గంజి ద్రావణం, గంజిని ఉడకబెట్టి ఆ గంజి ద్రావణం, వేప గింజల కషాయం స్ప్రే చేస్తామండి దీనికి కంట్రోలింగ్ కి. అదే విధంగా మనకి బయోకల్చర్స్ లో మెటరైజం కూడా స్ప్రే చేస్తామండి. మెటరైజం స్ప్రే చేయడం వల్ల కూడా ఇది కంట్రోల్ అవుతుంది అన్నమాట. అదే అండి, కోకో మొక్కలకి ఇలాగా తెల్ల పురుగు పట్టింది. ఇది ఏంటన్నారు దీని పేరు? పిండి నల్లి. ఈ మీల్ బగ్ అంటారు కదండి ఇంగ్లీష్లో. మీల్ బగ్ అంటారు ఇంగ్లీష్లో. అది దాన్ని కంట్రోల్ చేయడానికి ఈ మందు వేప గింజల కషాయం, గంజి ద్రావణం కలిపి స్ప్రే చేస్తామని. తర్వాత మెటరైజం. ఎన్నిసార్లు ఇప్పుడు చేశారండి దీనికి? ఏమన్నా ఇంకా లేదా? ఇది వరకు సీజన్లో 1 time చేసామండి. ఒకసారి చేసాం సీజన్. ఇంకా ఉందండి మరి? ఇంకా ఉంది, కంట్రోల్లో ఉంటుంది అనమాట. కంట్రోల్లోనే ఉంది. మనకి నష్టపరిమితి అనేది పెద్ద ఉండదు. అదేలేండి, అదే అన్ని కాయలకి లేవు, లేకుండా చేయలేము. అదే ఇది పైకాయలకి అయితే లేవు. చెట్టుకి 2-3 కాయలకి అయితే ఉందండి కోకో. ఈ ఆకులు అది ఇలాగ ఆటోమేటిక్గా మళ్ళీ ఫెర్టిలైజ్ అయిపోద్దండి. తమ్ముడు మీది ఎవరు? జగన్నాథపురం. పనికి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారా?
ప్రూనింగ్ కాంట్రాక్ట్ ఇది కూలే ఎంత ఎకరానికి? కూల్ అయితే ఎంత ఉంది? 700 కూలి. మధ్యాహ్నం వరకునా? పొద్దున్న ఎన్నింటికి వస్తారు? అదేలే. జగన్నాథపురం అంటే దగ్గర ఇక్కడ నుంచి చాలా దూరం ఉందిగా. అక్కడి నుంచి వచ్చారా? అదేంటి ఇక్కడ లేరండి మనుషులు, ఇక్కడ వర్కర్స్ లేబర్ దొరకట్లేదు. ఇక్కడ నుంచి ఎంత దూరం ఉంటుంది? 30 కిలోమీటర్ల పైన ఉంటుంది. 90 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చి ఇక్కడ పని చేస్తున్నారు. మీరు న్యాచురల్ ఫార్మింగ్ చేసి 12 సంవత్సరాలు బట్టి చేస్తున్నారు కదా, మీకు ఈ ఆలోచన ఎలా కలిగిందండి? న్యాచురల్ ప్రకృతి వ్యవసాయం చేయాలనే ఉద్దేశం ఎప్పుడు కలిగింది? అంటే అప్పుడు నేను మిర్చి వరి వ్యవసాయం చేసేవాడిని అండి. దీనికి ముందు న్యాచురల్ ఫార్మింగ్ ముందు కెమికల్ వ్యవసాయంలో మిర్చి కూడా చేసేవాడిని. ఇందులోనే ఇదే పొలంలో కాదు, వేరే పొలంలో చేసేవాడిని. అయితే నాకు మిర్చి 2 ఎకరాల మిర్చి వేసాను నేను. 2 ఎకరాల మిర్చిలో ఫుల్ కెమికల్ గా చేస్తే నాకు 2 ఎకరాల మిర్చికి వచ్చేటప్పుడు నాకు ఎకరానికి 1500 మిగిలినాయండి అంతే. 2 ఎకరాలకి 3000 మిగిలినాయి. ఎంత కాలానికి? ఒక 1 ఇయర్ పంటకి. సంవత్సరంలో 2 ఎకరాలకి 3000 మిగిలినాయి. ఏంటి కెమికల్ వ్యవసాయం ఇంత ఎలా ఉంది, ఇంత అలా ఉంటే ఎలాగా అని చెప్పి అప్పుడు అది ఆ వ్యవసాయం మానేసి ఇందులో దీన్ని ఆర్గానిక్ కింద స్టార్ట్ చేయడం జరిగింది అనమాట. ఇది స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే అండి. ఇందులో ఫస్ట్ ఇది కలిపి చేసేవాడిని, కెమికల్ ఆర్గానిక్. ఒక 2 ఇయర్స్ చేసిన తర్వాత ఫుల్ ఆర్గానిక్ నెమ్మదిగా 8 ఇయర్స్ ప్రకృతిలోకి పూర్తిగా కెమికల్ మారిపోయింది. ఒకేసారి కాకుండా ఇప్పుడు ఇది చేస్తున్నారు కదా ప్రకృతి వ్యవసాయం, మీకు పర్వాలేదండి? అంటే లాభం సాటిగా ఉందా? ఉంది, లాభసాటిగా ఉంది. ప్లస్ మళ్ళీ ఇప్పుడు దీనికి పెట్టుబడి కూడా కొంతవరకు తగ్గుతుంది. కొంతవరకు తగ్గుతుందంటే ఏ విధంగా అంటే మనకి ఇప్పుడు ఎరువులు పురుగు మందులు వేసి తోట ఉంది, బాగా పెరిగేయడం, క్లోనింగ్ చేయడానికి కూలీల శ్రమ ఎక్కువ అవడం, కొమ్మలు ఇరిగిపోవడం ఇది జరుగుతుంది. ఎరువులు ఎక్కువ అనవసరంగా పెరిగిపోతుంది. కొమ్మలు పెంచుకుంటూ దాన్ని క్లోనింగ్ చేయడానికి లేబర్ కాస్ట్ అవుతుంది, భూమి సారం కూడా తగ్గిపోతుంది. తర్వాత ఏంటంటే మనకి భూమి గట్టి పడతాం, వర్షపు నీరు అనేది భూమిలోకి ఇంకా పోవడం, తర్వాత బెట్టకి గుమ్మలు తొందరగా ఇవన్నీ కూడా కెమికల్ లో జరుగుతున్నాయి. మన దానికి వచ్చేటప్పటికి తోట అంతా పెరగకపోవడం, ప్రూనింగ్ అది తక్కువ అవడం, ఆ విధంగా ఉంటుంది అన్నమాట. కొద్ది తగ్గుతుంది మనకి. అందులో మన కెమికల్స్ ఏమి కూడా యూరియా, డిఏపి ఇలాంటివి కూడా ఏమీ వాడట్లేదు మనం. దానివల్ల కూడా మనకి కొంత ఖర్చు తగ్గుతుంది. ఉన్నాయి వర్మీ కంపోస్ట్, జీవామృతం ఉన్నాయన్నీ మామూలుగానే చేస్తాం. అందులో మాన్యువల్ శ్రమ లేకపోవడం గురించి అది కూడా కాస్ట్ తగ్గుతుంది. జీవామృతం కానీ అది కూడా మాన్యువల్గా ఇవ్వం కాబట్టి, ఎక్కడ మనుషులు పెట్టి పోయించాం కాబట్టి అది కూడా మనకి శ్రమ తగ్గుతుంది అన్నమాట. డ్రిప్ ద్వారా ఇవ్వడం గురించి అది కూడా తగ్గుతుంది. తయారైన తర్వాత వర్మీ కంపోస్ట్ మాన్యువల్ గా తీసుకెళ్ళమండి. బైక్ ట్రాలీ ఉందండి, దాంతో మేము ఏం చేస్తామంటే దాంట్లో వేసుకుని చెట్టుకి మొక్కకి దాంతో వేసుకుని పోసేయడం జరుగుతుంది. అక్కడ కూడా మాన్యువల్ అవసరం లేకుండా దాంతో పోస్తున్నాం. అదే విధంగా కషాయాలు స్ప్రేయింగ్ చేయాలన్నా దాంతోనే స్ప్రేయింగ్ చేస్తాం. మీరే చేస్తారంట కదా మొత్తం? కషాయాలు స్ప్రేయింగ్ అయితే నేనే చేసుకుంటాను. బైక్ కూడా ఎవరిని పెట్టడం ఆదివారం చేసుకుంటాను. బైక్ ట్రాలీ కూడా నేనే నడుపుతాను. ఇప్పుడు మనిషి ఉన్నాడు కదండి, కుర్రాడు ఏమన్నా పోస్తుంటాను, ఎదురు బండి తోలుతుంటాం. అది కూడా మేము సొంతంగానే చేసుకుంటాం. స్ప్రేయింగ్ కూడా మేము సొంతంగానే చేసుకుంటాం అండి. తర్వాత మనకి ఈ కోకో బీన్స్ గింజలు తీసిన తర్వాత ట్రాన్స్పోర్టేషన్ కూడా అదే బైక్ ట్రాలీ మీద ఇంటికి తీసుకెళ్తాం. ఆటోని పెట్టడం అవి చేయం, దాని మీద తీసుకెళ్తాం. ఇంటికి పట్టుకెళ్ళిన తర్వాత డ్రై చేయడానికి కూడా సోలార్ పాలీ హౌస్ ఉందండి ఇంటి దగ్గర. సోలార్ పాలీ హౌస్ దాంట్లోనే డ్రై చేస్తాం. ఎండ వచ్చినప్పుడు డ్రై అవుతాయి, వర్షం వస్తే తడవ గింజలు ఆ పాలీ హౌస్ డ్రై చేస్తాం. అది కూడా వర్షం వస్తే తడవదు, ఎండకు డ్రై అవుతుంది. అలాగే వదిలేస్తారు బయట అలాగే ఉండేస్తాం. మేము ఇప్పుడు కూడా ఉన్న చూపిస్తాను. అది ఇంకోటి ఏంటంటే మనకి అందులో ఉంచడం వలన మనకి క్వాలిటీ కూడా బాగా వస్తుంది. ఓకే. మీరు భవిష్యత్తు ప్రణాళిక ఏంటంటే దీన్ని ఇంకా ఎలా వృద్ధి చేయాలనుకుంటున్నారు? ప్రణాళిక ఏంటంటేనండి, ఇప్పుడు మనం ఇంకా ఏం చేయాలనుకుంటున్నారు? ఇక్కడ ఏ రైతు వేసినా 1-2 పంటలు మాత్రమే వేస్తున్నారు. కొబ్బరి, కోకో, ఆయిల్ పామ్ కోకో 2 పంటలు మాత్రమే వేస్తున్నారు ఇక్కడ. నా ఉద్దేశం ఏంటంటే రాబోయే కాలంలో ఇప్పుడున్న ఖర్చులకి
సరిపోవు, చాలా ఖర్చులు పెరిగిపోతుంది రైతుకి కానీ మన మానవ జీవన మనుగడకు కానీ. ఈ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఖర్చులు అనేది పెరుగుతున్నాయి. అలాగని చెప్పి మనం వ్యవసాయ భూమిని పెంచలేము. అవును. కాబట్టి దానికి అనుగుణంగా మనం ఏం చేయాలంటే ఇప్పుడున్న భూమినే మనం పంటలు డెవలప్ చేసుకుని అధిక ఆదాయాన్ని పొందాలి. అదేవిధంగా నేను చేస్తూ నాతో పాటు నా చుట్టుపక్కల రైతుల్ని, నా గ్రామ రైతుల్ని, అదేవిధంగా మండల రైతుల్ని, అదేవిధంగా జిల్లా రైతుల్ని అలాగా 1 by 1 మోటివేట్ చేస్తూ మేము ఈ విధంగా ముందుకు వెళ్తున్నాం అనమాట అండి. ఓకే. ఇప్పుడు 3 పంటలు అంటే మొత్తం ఇప్పుడు 3 tier సిస్టమ్ ఉందండి. 5 layer సిస్టమ్ ఉందండి. 5 పంటలు ఉన్నాయి ఇందులో. కొబ్బరి, కోకో, వక్క, మిరియాలు, పైనాపిల్. 5 రకాల మామిడి చెట్లు కూడా ఉన్నాయండి అక్కడక్కడ. ఈ మామిడి చెట్లు దారిలో వేసామండి. మామూలుగా దారి పక్కన వేసాము, ఖాళీగా ఉంది. మెయిన్ ఏంటంటే 5 మెయిన్ క్రాప్స్ అనమాట అండి. ఓకే. ఈ విధంగా చేసుకుంటే రాబోయే రోజుల్లో ఉండి కొంది. ఇప్పుడు గతంలో ఏమైందంటే 50 years బ్యాక్ మనం ఈ యూరియా డిఏపీలు మొదలుపెట్టినప్పుడు 1 kg యూరియా వేస్తే 5 kgలు దిగుబడి అనేది వచ్చేది. అది ధాన్యమైనా ఏదైనా 5 kgలు వచ్చింది. కానీ ఇప్పుడు కేజీ కెమికల్ వేస్తుంటే కేజీ దిగుబడి వస్తుంది, కేజీన్నర దిగుబడి వస్తుంది. అంటే సాయిల్ రియాక్షన్ అనేది తగ్గిపోయింది, సాయిల్లో కర్బన శాతం అనేది తగ్గిపోయింది. మనం ఈ విధంగా ఈ నవధాన్యాలు చల్లడం, 30 రకాల విత్తనాలు నవధాన్యాలు చల్లడం, తర్వాత ఈ మల్చింగ్ చేసుకోవడం, ముందు నేలలో సేంద్రీయ కర్బనం అనేది పెంచుకోవాలి. మనం సేంద్రీయ కర్బనం పెంచుకుని ఈ న్యాచురల్ ఫార్మింగ్ పద్ధతిలో చేస్తే కెమికల్ వాడక లేకుండా మనం ఈ ప్రకృతి వ్యవసాయం అనేది ముందుకు తీసుకెళ్ళవచ్చు. మెయిన్ ఏంటంటే హార్టికల్చరే కాకుండా ఇంకా మిగతా వరి, మిగతా పంటల్లో కూడా ఈ నవధాన్యాలు అంటే 30 రకాల విత్తనాలు, మినుము, పెసర, జీలుగా, జనుమ, ఉలవ, బొబ్బర అలా 30 రకాల విత్తనాలు ఎకరానికి ఒక 10 నుంచి 15 kgలు కలిపి చల్లుకుంటే 30 రకాల విత్తనాలు అవి ఒక 40-45 రోజుల తర్వాత బాగా పెరిగిన తర్వాత దాన్ని నేలలో కలిగి తినుకుంటే సేంద్రియ కర్బనం అనేది పెరుగుతుంది. దాన్ని పశువులకి మేత కింద ఉపయోగించుకున్న పాల దిగుబడి పెరుగుతుంది, నేలలో సేంద్రియ కర్బనం పెరుగుతుంది. ఈ విధంగా చేయడం వల్ల పెరుగుతుంది. ఇప్పుడు అన్ని రకాల జాతులు మొక్కలు వేయడం వల్ల ఏంటంటే ఈ అన్ని రకాల జాతులు అన్ని రకాల పోషకాలని గాలిలో నుంచి తీసుకుని అవి మొక్క ఆకులు తీసుకుని అవి ఒక 100 గ్రాముల ఆహారం తయారు చేసుకుంటే ఒక మొక్క వచ్చి ఒక 40% మొక్క దాని యొక్క పై భాగాలు ఉపయోగించుకుంటుంది, పువ్వులు కాండం ఉపయోగించుకుంటుంది, ఒక 30 గ్రాములు మొక్క వేరు వ్యవస్థ ఉపయోగించుకుంటుంది, మిగతా 30 గ్రాములు నేలలోకి ఇస్తుంది. నేలలో ఉన్న సూక్ష్మజీవులకి ఆహారం కింద ఈ మొక్క అనేది ఇస్తుంది. ఈ విధంగా 365 రోజులు కూడా భూమిలో పచ్చగా పంట ఉంటే ఆ యొక్క నేల సేంద్రియ కర్బనం అనేది పెరుగుతుంది అనమాట. నేల యొక్క బలం పెరుగుతుంది అనమాట. ఈ విధంగా నవధాన్యాలు వేసుకోవడం వల్ల 30 రకాల విత్తనాలు వేసుకోవడం నేల సేంద్రీయ కర్బనం పెరుగుతుంది అనమాట. ఈ విధంగా ప్రతి రైతు కూడా చేసుకెళ్తే రాబోయే రోజుల్లో కెమికల్ వాడకుండా మనం వ్యవసాయం అనేది ముందుకు తీసుకెళ్ళచ్చు. మంచి ఆహారం తెచ్చి దీని మంచి ఆరోగ్యం ఇప్పుడు ఎన్ని మందులు వేసి ఎన్ని పంటలు పండించినా అది మళ్ళీ మనమే తింటున్నాము. మనం మొక్కకి ఏదైతే వేస్తామో తిరిగి మొక్క మనకి అదే ఎరువులు వేస్తే యూరియా వేస్తుంది, జీవామృతం ఇస్తే అమృతమైన ఆహారం ఇస్తుంది. యాక్చువల్గా దానికి ఇస్తున్నాం అనుకుంటున్నాం కానీ తిరిగి మళ్ళీ మనకే వస్తుంది. అందరూ కూడా ఈ విధంగా న్యాచురల్ ఫార్మింగ్ అనేది ఒక ఉద్యమంగా ముందుకు తీసుకెళ్ళి ముందు వారి కుటుంబం, తర్వాత వారి బంధువులు, తర్వాత గ్రామ కుటుంబం అలాగా 1 by 1 చేసుకుంటూ వెళ్తే ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ అనేది సాధ్యపడుతుంది. ఓకే అండి. ఇప్పుడు ఒక్క ఎన్ని సంవత్సరాలకు వస్తున్నారు? 4 సంవత్సరాలకు వస్తున్నారు. 4 years కి స్టార్ట్ అవుతుంది, 5 years కి బాగా వస్తుంది. దాన్ని ఎలాగ కట్ చేస్తారండి? దాన్ని మామూలుగా మనం ఈతగల్ల ఏ విధంగా అయితే కాస్తో ఆ విధంగా కాస్తుంది. దాన్ని కోసి మనం ట్రై చేసుకోవాలి. అంటే మనిషి ఎక్కుతాడు, చెట్టు ఎక్కుతాడు, ఎక్కట్లేదు, కింద నుంచి కోసుకోవచ్చు, కర్రకి కత్తి కట్టి కోసుకోవచ్చు. దిగుబడి ఎలా ఉంటుందండి? ఎకరానికి ఎన్ని చెట్లు పడతాయండి? ఈ ఎకరానికి మనకి కొబ్బరి, కోకో ఈ పంటలు ఉన్నాయి కాబట్టి మనం ఎకరానికి ఒక 120 చెట్లు మాత్రమే వేసాం. మామూలుగా అయితే ఎకరానికి 400 చెట్లు వరకు. 400 చెట్లు అయితే ఒక్కకి ఎండ తగలకూడదు అంటారు. అంటే కొబ్బరిలో వేసుకోవచ్చు అండి 400 చెట్లు దగ్గర వేసుకోవచ్చు. ఈ కొబ్బరిలో ఎలాంటి కొబ్బరి తోటలో 400 వేసుకోవచ్చు. ఓహో, మీరు 120 వేసారు. అంటే కోకో ఎన్నో ఉండటం గురించి అంటారు. ఎందుకంటే బయోడైవర్సిటీ కోసం అన్ని రకాల పంటలు ఉండాలి, మిశ్రమ వ్యవసాయం చేస్తున్నారు, అన్ని రకాల పంటలు వేస్తాం. ఓకే అండి. దీనివల్ల ఏంటంటే దిగుబడి ఎలా ఉంటుంది? అన్ని రకాల పంటలు ఉండడం వల్ల ఏంటంటే మనకి ఒకటి మార్కెట్ అప్ అయినా మార్కెట్ డౌన్ అయినా రైతు అనేది నష్టపోవడం అనమాట. ఓకే అండి. దిగుబడి ఎలా ఉంటుందండి? దిగుబడి మనకు వచ్చేటప్పటికి మనకి ఒక చెట్టు వచ్చేటప్పటికి 2 kgల వరకు వస్తుందండి. ఎంతకాలం?
5 years తర్వాత 2 kgs వస్తుంది. సంవత్సరానికి 1 year కి 2 kgs వస్తుంది. సంవత్సరానికి 2 కిలోలు వస్తుంది. కిలో వచ్చేసి 500 ఉంది. అంటే 1000 రూపీస్ వస్తుంది ఒక మొక్కకి. అదే విధంగా మనం లీజుకి ఇవ్వాలనుకుంటే కనుక మొక్క మనం లీజుకి కూడా తీసుకుంటారు. మొక్క 500 600 లీజుకి కూడా తీసుకుంటాం. ఆ విధంగా మనం ఇవన్నీ చేయలేము, ఎండబెట్టలేము, డ్రై చేయలేము అనుకుంటే లీజుకి కూడా ఇచ్చేసుకోవచ్చు. వాళ్ళే అన్ని కోసుకుని వాళ్ళే డ్రై చేసుకుని వాళ్ళే చేసుకుంటారండి. మొక్క 600 తీసుకుంటాం, 500 600 తీసుకుంటాం. చుట్టుపక్కల ఏమైనా ఉన్నాయండి ఇంకా ఒక్క తోటలో? ఒక్క ఇంకా వేసారు అంటే చిన్న చిన్న మొక్కలు ఇప్పుడు ఈ మధ్యన రీసెంట్గా ఎక్కువ మంది ప్లాంటేషన్ చేస్తున్నారండి. ఒక 5 మంది దాకా. మన పశ్చిమ గోదావరి జిల్లా వాతావరణం సూట్ అవుతుంటారా? సూట్ అవుతుంది. సూట్ అవుతుంది. నల్ల నేల కూడా ఈ ఒక్క అనేది వేసుకోవచ్చు. నల్ల నేల అంటే వ్యవసాయం మామూలు డెల్టా భూములు కూడా వేసే. డెల్టా భూములు అంటే దానికి డెల్టా నీరు నిలవ ఉండకూడదు. నీరు నిలవ ఉండకూడదు. అప్లాండ్ ఏరియా డెల్టా భూముల్లో కూడా ఎక్కడైనా కొంచెం మేరకుంటే డెల్టా భూములు కొద్దిగా దానికి నీడ అనేది ఉండాలండి. రైతు నేస్తం ఫౌండేషన్ ద్వారా వెంకయ్య నాయుడు గారి చేతుల మీద ఒక అవార్డు తీసుకున్నాడు 2022లో. తర్వాత అదేవిధంగా హైదరాబాద్ ఐకార్ అవార్డు, రికారీ అవార్డు కూడా హైదరాబాద్ తీసుకోవడం జరిగింది అనమాట. 2 అవార్డ్స్ బెస్ట్ ఫార్మర్ అవార్డు తీసుకోవడం. 2022లో రైతు నేస్తం అవార్డు, 2023లో ఐకార్ అవార్డు తీసుకున్నాను. అవార్డులు తీసుకున్నాను. ఓకే అండి, బాగుందండి. ఇదేనండి సతీష్ గారిది పాలీ హౌస్. దీన్ని ఏమంటారండి? డ్రైయర్ అంటారా? సోలార్ పాలీ డ్రైయర్. ఇది ఏంటండి? ఇది ఎండ వస్తే ఎండుతాయి మనకి. ఇది ఏంటంటేనండి ఇప్పుడు మనం ఎండ వచ్చినప్పుడు కోకో గింజలే కదండి? కోకో గింజలండి. కోకో గింజలు ఎండ వచ్చినప్పుడు డ్రై అవుతాయి. కానీ సడన్ గా వర్షం వచ్చినా కూడా తడవు. అంటే ఇది ప్లాస్టిక్ అండి. ఇది ఏమవుతుందంటే హీట్ అనేది లోపల జనరేట్ అవుతుంది. ఇది హీట్ అదేనండి. బయట 40 degrees ఉందనుకోండి, దీంట్లో 10 degrees యాడ్ అయ్యి 50 degrees వేడి వస్తుంది. వేడి వస్తుంది. క్వాలిటీ ఉంటుంది. డైరెక్ట్ ఎండ సన్లైట్ పడకుండా గింజ క్వాలిటీ అనేది ఉంటుంది. ఎన్ని రోజుల్లో ఆరిపోద్దండి ఇది? 4 days లో ఎండిపోతుంది. మామూలుగా అయితే బయట ఆరబెట్టుకుంటే 3-4 days ఉంది. వర్షాకాలం అయితే 3 days, మబ్బు ఇలా ఉంటే 4 days. అంటే బయట 4 రోజులు అంటున్నారు, లోపల పెట్టినా 4 రోజులు. 4 రోజులు ఉంటుంది. అయితే వర్ష భయం వచ్చినా భయం ఉండదు. వర్షం వచ్చినా మనం ఎక్కడికైనా వెళ్ళినా కూడా ప్రాబ్లం ఉండదు. టెన్షన్ ఫ్రీగా ఉండొచ్చు. ఓకే అండి. ఇది 3 క్వింటాల దాకా ఇందులో డ్రై చేయొచ్చండి. ఇందులో అలాగే ఇంట్లో పప్పులు ఉప్పులు ఇలాంటివన్నీ కూడా ఎండబెట్టుకోవచ్చు. బాగుందండి సిస్టమ్. లో కాస్ట్ వేసుకున్నమాట. ఇదే మనం వేయాలంటే మామూలుగా 2 లక్షలు 3 లక్షలు అవుద్ది. ఒక 60,000తో వేయడం జరిగింది అనమాట. 60,000తో మీరు సొంతంగా వేయించారా? వేయించుకున్నాను 60,000. బాగుందండి. సతీష్ గారు చాలా మంచి మంచి విషయాలు తెలియజేశారు. మా తెలుగు బాటసారి యూట్యూబ్ ఛానల్ తరపున మీకు అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ నేచురల్ ఫార్మింగ్ని ఇలాగే కొనసాగించాలని, మంచిగా మీరు వృద్ధి చెందాలని, నలుగురికి మంచి సలహాలు చెప్పాలని కోరుకుంటున్నాను అండి. ఉంటా అండి. బై అండి.